వైసీపీ అరాచకాలను చూస్తూ ఊరుకోబోమని రెడ్ బుక్ పనిచేసుకుంటూ వెళుతుందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నామని తెలిపారు. జగన్ పేరులో జీ అంటే గొడ్డలి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యమన్న లోకేష్ అహంకారాన్ని పక్కన పెట్టి ప్రజల్లోకి వెళదామని 3 పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చూస్తూ మేము ఊరుకోం. ఎర్ర బుక్ దాని పని చేసుకుంటూ వెళ్తుందని ఈ సభాముఖంగా ఆ కుర్ర బ్యాచ్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా. జగన్ ఆయన పేరులో జీ చూసి జెన్జీ అనుకుంటున్నాడు. జగన్ పేరులో ఉన్న జీ గొడ్డలి. మనది గూగల్, వాళ్ళది గొడ్డలి. మంది ఫైటర్ జెట్, వాళ్ళది ఫ్యాక్షన్. మంది కియా, వాళ్ళది కిడ్నాప్. మంది క్రెడిబిలిటీ, వాళ్ళది క్రిమినాలిటీ. మంది డెవలప్మెంట్, వాళ్ళది డిస్ట్రక్షన్. మంది బుల్లెట్ అవుతే వాళ్ళది బూతులు. మనం మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తే ఏకంగా తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గంటేసిన చరిత్ర ఆ గొడ్డలి పార్టీది. చిన్నప్పుడు 10th క్లాస్ పేపర్ లీక్ లో టీచర్లు జగన్ ని చితకబాదారంట. అందుకే టీచర్లు చూస్తే చాలా కోపం, కక్ష. మనం డిఎస్సి విడుదల చేస్తే 226 కేసులు ఆ డిఎస్సి పైన వేశారు. నిన్న ప్రెస్ మీట్ నేను చూసా. జగన్ నన్ను ప్రశ్నించట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు, రిజర్వేషన్లు ప్రశ్నిస్తున్నారు, రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ సభాముఖంగా జగన్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సి పూర్తి చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఘనత మాది. మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తాం. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం ఉన్నప్పుడు చిన్న సమస్యలు రావచ్చు. కూటమి ధర్మాన్ని అందరం కలిసికట్టుగా కాపాడుకోవాలి. అహంకారం వస్తే ఏమవుతుందో మనందరం చూసాం. 151 స్థానాలు 11 అయినాయి. ఇది మనందరం గుర్తుపెట్టుకుని ప్రజల్లోకి వెళ్దాం. ప్రభుత్వం కొనసాగింపు అనేది ఎందుకు అవసరమో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి చెప్పాలని ఇక్కడున్న కార్యకర్తలందరినీ నేను కోరుకుంటున్నాను.